ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల పట్టణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నెమలికూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అనే వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా ఫారెస్ట్ అటవీ శాఖ అధికారిని కల్పనాదేవి మాట్లాడుతూ సోషల్ మీడియాలో నెమలికూర వండినట్టుగా వస్తున్న వార్తా కథనాలను చూసి వెంటనే తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన యూట్యూబర్ కొడం ప్రణయ్ కుమార్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వండిన ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించారు. అనంతరం అతని ఇంట్లో కర్రీని స్వాధీనం చేసుకుని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించడం జరిగిందని తెలిపారు. సంఘటనా స్థలంలో నెమలికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేవని, కోడి కూరను వండి నెమలి సాంప్రదాయ రెసిపీ అని యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ రావడానికి ఇలా చేశాడని తెలిపారు. అతడు చేసిన రెసిపీకి నెమలి కూరని పెట్టుకోవడం కూడా నేరం కిందికే వస్తుందని, కర్రీని ల్యాబ్ కు టెస్ట్ కోసం పంపిస్తామని, ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయమని స్థానిక పోలీసులకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోని దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాన్స్ తెలుసు. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి. వ్యూస్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్? ఆ సందర్భంలో అలాంటి అంతగానో ఆలోచించేంత టైం రాలేదు నాకు. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు. మామూలుగా మేము పేర్లు మార్చినప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూవర్షిప్ ఏదో దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగానో నాలెడ్జ్ కూడా లేదు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టని మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను. మీరు యూట్యూబ్ నుండి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? 2-3 తమ్ముళ్ళు చెప్పారు, అన్న ఎంతైనా నువ్వు చేయలేకపోతూ కావచ్చు, కరెక్టే కానీ కోడే కావచ్చు, కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అయింది? వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు? నిన్న ఈవినింగ్ 5:30. మేడం స్టార్ట్. ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్, విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసంతో యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని, ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి, అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి, ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నాడు కదా మేడం? అసలు యూట్యూబ్ నుంచి వీడియోలో రిమూవ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు అడిగారు? భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు. అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు. యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది అండి. థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీలా తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు. జాతీయ పక్షిని నేరం కిందికి వస్తుంది, చీటింగ్ కేసు కిందికి వస్తుంది. అవును, ఎస్ సార్. ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాంసంని నెమలి మాంసం అని అన్నారు కదా, అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం ఇది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతుందని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని కేకే అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగలు నిర్వహించారు. పట్టణంలో 4, 5, 19, 20, 21 వార్డుల్లో ఆ వార్డు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై వాడవాడల పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని, దీన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే అమలవుతున్న పథకాలకు ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇక్కడి నేత కార్మికులకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం పని కనిపించలేకపోయిందని, దీంతో కార్మికులు రోడ్డున పడ్డ పరిస్థితులు వచ్చాయన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేయాలని కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, భీమవరం శ్రీనివాస్, ఎల్ల లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్, మాన ప్రసాద్, గుండ్లపల్లి గౌతమ్, వేముల రవి తదితరులు పాల్గొన్నారు. నేను కేకే మహేందర్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుపుకుంటూ మొదటగా 4వ వార్డు నుంచి 5వ వార్డు, 5వ వార్డు మీదుగా 19వ వార్డు, అక్కడ నుండి 20వ వార్డులో మరియు అక్కడి నుండి నేరుగా 21వ వార్డులో జెండా వేసుకుంటూ జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ చేయడం జరిగింది. పార్టీ యొక్క శ్రేణులందరూ సమాయత్తం చేసి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో జెండా ఎగరడానికి ఇది ఒక శుభసూచకంగా నాందిగా మొదలుపెట్టినాము. దీన్ని అందరూ మా కార్యకర్తలందరూ ఇప్పటి నుండే గట్టిగా ప్రయత్నం చేసుకుంటూ రాబోయే 6 నెలల్లో కష్టపడి పార్టీకి పేరు తెచ్చి పార్టీ జెండా మున్సిపాలిటీలో ఎగరేయాలని కోరుతా ఉన్నాం. చేపట్టుకొని గత వారం సిరిసిల్ల మున్సిపాలిటీలో 5 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు 4వ వార్డు, 5వ వార్డు ఎల్ల లక్ష్మణ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా 19వ వార్డు బొద్దుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తర్వాత 20వ వార్డు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, 21వ వార్డు రవి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ మిత్రుల యొక్క ఆధ్వర్యంలో వాడవాడల కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీలో ఎగరడం ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపడుతుంది. ఇవాళ గత 8 నెలల నుంచి ఏదైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన స్థాపించబడిందో, ఆ ప్రజాపాలనలో ఏదైతే ఎలక్షన్ల మూమెంట్లో హామీలు ఇవ్వడం జరిగిందో, ఆ హామీలు 6 గ్యారెంటీల నుంచి మొదలుకుంటే రైతు రుణమాఫీ వరకు కూడా ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేపట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, అదే మాదిరిగా మహిళలకు వడ్డీ లేని రుణాన్ని 10 లక్షల వరకు, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు, అంతేకాకుండా ఇవాళ 2 లక్షల వరకు ఇవాళ రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇదంతా చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఊరూరా వాడవాడన పల్లెలు ఇవాళ పట్టణాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూసిన తర్వాత మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండుకుంటూ తల్లి సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్ది ఇచ్చిండ్రో ఆ అభివృద్ధి దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి దానికి అండగా ఉంటామని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సిద్ధమవుతుంది. ఇవాళ ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో ఈరోజు కార్గిల్ లేక్ నుంచి మొదలుకుంటే ఇక్కడ రాజీవ్ నగర్ వరకు కూడా ఏ ఒక్క ఇళ్ల పట్టా చూసుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ సిరిసిల్ల పట్టణంలోని నేతల యొక్క ఆకలి తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజుల్లో 13,000 అంత్యోదయ కార్డులు ఇస్తే గత పాలకులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన ఇవాళ బడుద్దాయిలో ఈ సిరిసిల్ల పట్టణంలోని ఇవాళ అంత్యోదయ కార్డును 13,000 నుంచి 3,000కు దిగజార్చిన ఘనత ఎవరికి దక్కిందా అంటే ఈ ప్రాంతాన్ని దోచుకుని తిన్న ఈ ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్ గారికి దక్కింది. ఇవాళ పైపెచ్చు ఈ బంగారు తెలంగాణ అని చెప్పిన కేటీఆర్ గారు ఈ ప్రాంతంలోని పద్మశాలి బతుకులన్నింటినీ కూడా ఆడుకున్న వాళ్ళ జీవితాలతోని
చెలగాటమాడి బతుకమ్మ చీరల పేరిట ఇలా వాళ్ళకు 275 కోట్ల బకాయిలు పెట్టిపోతే వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 77 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఇలా దివాలా దించి వాళ్ళకి అప్పులు పెట్టిపోతే వాళ్ళందరూ కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆగమవుతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు ఇలా ప్రజలే మాకు ముఖ్యమన్న ఉద్దేశం కొద్దీ వారు పెట్టిపోయిన బకాయిలలో 275 కోట్ల బకాయిలలో 100 కోట్ల రూపాయలు ఇలా వాళ్ళకి బకాయిలకు ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అలాగే యార్ సబ్సిడీ 10 కోట్ల రూపాయలను కూడా ఇలా వర్కర్స్కు ఇవ్వడం జరిగింది. అలా దాంతోపాటు ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడం కొరకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి ఇవాళ అనేక రకమైన ఆర్డర్లు ఇవ్వడానికి జీవో నంబర్ 1 తీసుకొచ్చి కూడా సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అలా అనేకమైన చర్యలు చేపట్టింది. ఇవన్నీ కూడా ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను చూసి ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా వస్తుంటే ఇక్కడ ఉన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిందన్న దుగ్ధగోని ఇలా అనేకమైన ఆరోపణలు చేస్తుంది. ఇవాళ శివరాజకీయాలు చేయడానికి దిగజారింది. ఇక్కడ ఇలా ఒక్కరో ఇద్దరు ఇవాళ ఇలా చనిపోతే అది బాధాకరం. ఇవాళ ఎవరు చనిపోయినా బాధాకరం. కానీ ఆ శవాల మీద రాజకీయాలు చేయడానికి ఇలా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇక వారి హయాంలో చూసుకున్నట్టయితే ఆఖరికి సావును కూడా ఇలా ఒక మంచి వాతావరణంలో చేయడానికి కూడా ఇలా వాళ్ళు ఎక్కడ కూడా సహకరించాలి. ఇలా చనిపోతే ఇలా శవాలను కోసి ఇలా పోస్ట్ మార్టం చేయకుండా వాళ్ళ ఇళ్లకు పంపించిన వైనాన్ని మనం అందరం కూడా చూసిన వేళ ఈ ప్రాంతంలో ఒక నిర్బంధ పాలన, ఒక నియంతృత్వ పాలన కొనసాగింది. ప్రజలందరూ కూడా ఇలా స్వేచ్ఛా స్వాతంత్రాలతో సిరిసిల్ల ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు పోలీసు రాజ్యం వెళ్ళింది. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య పాలనను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సిద్ధమైన తరుణంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ లేనిపోని ఇలా అభాండాలు వేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ గారి ఇలా చిల్లర రాజకీయాలు చేస్తుంది. ఇవాళ వారి హయాంలో ఇక్కడున్న అనేకమైన వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉందో టెక్స్టైల్ పార్క్ తగిలిపోయింది. అప్పుడు పట్టించుకొని ఇవాళ నిజంగానే బంగారు తెలంగాణ అయినట్టయితే ఇక్కడ ప్రజలకు ఎందుకు, ఈ నేత పరిశ్రమలకు ఎందుకు, నేత కార్మికులకు ఎందుకు బకాయిలు పెట్టింది ఒకసారి ఆయనకైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మా బాధ్యత ఈ ప్రాంత ప్రజలను సిరిసిల్ల పట్టణంలో ఉన్న పరిశ్రమను కాపాడే బాధ్యత మాది. ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రాంత బిడ్డలుగా మేము దాని యొక్క సమస్యలు తీర్చడానికి ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటాన్ని హర్షిస్తూ తంగళ్లపల్లి మండలంలో ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బొల్లారం చంద్రమౌళి మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు చాలా హర్షణీయమన్నారు. మాదిగ అలాగే మాదిగ ఉపకులాల మరియు అన్ని సంఘాల ఆత్మగౌరవానికి విజయానికి ప్రతీక అన్నారు. ఏబిసిడి వర్గీకరణతో మాదిగ అలాగే మాదిగ ఉపకులాల వారు అనేక విధాలుగా లబ్ధి పొందుతారన్నారు. ఈ నెల 13న మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ కు చేరుకుని మందకృష్ణకు స్వాగతం పలకాలన్నారు. జిల్లా తంగలపల్లి మండల అంకిరెడ్డిపల్లి గ్రామంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో 7th బెంచ్ తీర్పునిచ్చింది వర్గీకరణ కోసం. అది శుభ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేస్తూ మా జాతి 30 సంవత్సరాలుగా జాతి కోసం కొట్లాడుతున్న ఒక గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. 94 ఈదుమూడిలో మొదలైన దండోరా ఉద్యమం నుంచే ఏబిసి వర్గీకరణ అనేది పుట్టింది. అప్పటి నుంచి 99 దాకా పోరాటం చేసినాము. అప్పుడు ఉన్న గౌరవనీయులు మన చంద్రబాబు గారి నాయకత్వంలో అప్పుడు ఆయన హయాంలో వర్గీకరణ ఏర్పాటు చేశారు. 99 నుంచి 2003 వరకు వర్గీకరణ అయింది. ఆ 4 సంవత్సరాలలో 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే అప్పటికి మన మాదిగలకు 18,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ పరిపాలనలో. కానీ చంద్రబాబు 4 ఏళ్ళు వర్గీకరణ చేస్తేనే 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. మరి అదే వర్గీకరణ ఇప్పటిదాకా కొనసాగి ఉంటే ఇవాళ మనకి ఈ బాధ ఉండేది కాదు. అంటే మాలలు మనకన్నా అధికంగా ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాలలో కానీ, ఆర్థికంగా కానీ, దేనికైనా. అంటే అందులో నష్టపోయినాము. ఈరోజు మనకు సుప్రీంకోర్టు ధర్మాసనం లోకూరు కమిషన్ రిపోర్ట్ చేసింది, ఉషా మేఘ్రా కమిషన్ రిపోర్ట్ చేసింది.
రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చేసింది. ఈ కమిషన్లు చదివిన బీజేపీ ప్రభుత్వం, ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వం మీదకి వచ్చిన టైములనే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు కూడా దీన్ని అర్థం ఎట్లా పరిస్థితి ఏంది అనేది అర్థం చేసుకొని 10 ఏళ్ళు దీని మీద వాళ్ళు ఎంక్వైరీలు చేశారు. కనుక ఈ కమిషన్ చెప్పిన రిపోర్ట్ ఏంది అంటే వాస్తవానికి మాదిగా ఉపకులాలు నష్టపోయినరు. కనుక వాళ్ళకు వర్గీకరణ చేయాల్సిందే అనేది బీజేపీ ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత గౌరవ శ్రీ మోడీ గారు మనకు 11/11/23 నాడు విశ్వరూప మహాసభకు ఒక కుల సంఘానికి వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారా అంటే ప్రధానమంత్రి మోడీ గారే. అది మన మందకృష్ణ మాదిగ గారి కృషి ఫలితమే, ఆయన పట్టుదలనే ఇవాళ మన జాతికి మేలు జరిగిందంటే ఆయనకు మనం కృతజ్ఞతలం. ఎందుకంటే అదే లేకుండే ఇవాళ మనం ఇంకా అనగారిపోయి ఉండేవాళ్ళం. కనుక ఇది చట్టం కూడా తేవాలే, పార్లమెంట్లో కూడా ఆమోదం పొంది మనకు ఇక జీవితంలో మళ్ళీ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా చేసి మనకు పూర్తిగా వర్గీకరణ అనేది అన్ని కులాలకు అందాలి, అన్ని కులాలు లాభపడాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. కనుక దయచేసి మాకు అప్పటి నుంచి సహకరించిన వెంకయ్య నాయుడు గారు మొట్టమొదటిగా దండోరకు సహకరించిన వ్యక్తి, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత బండి సంజయ్ అన్న గారు. అయితే ఈ తీర్పు వెలువడ్డ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిండు అసెంబ్లీలో కూడా హర్షం వ్యక్తం చేసి మాదిగలకు వాస్తవానికి వర్గీకరణ జరిగింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దానికి ఆర్డినెన్స్ తెచ్చి ఇప్పుడు వచ్చే ఉద్యోగాలలో కూడా వాటా మేము ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పినందుకు ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. కనుక ఈ రోజు నుంచి పట్టు విడవకుండా 13 తారీఖు నాడు అన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తుండు. ప్రతి గ్రామం నుంచి మాదిగా ఉపకులాలు పెద్ద ఎత్తున దప్పులు తీసుకొని హైదరాబాద్ గడ్డ మీదకి రావాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ లో రాత్రి పిడుగు పడింది. వేముల మల్లేశం ఇంట్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, టీవీ కాలిపోయాయి. సిరిసిల్ల పట్టణంలోని 2వ వార్డు శాంతినగర్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగు పడింది. వేముల మల్లేశం ఇంటి సమీపంలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో ఇంట్లోని 5 ఫ్యాన్లు, 1 టీవీ, ట్యూబ్ లైట్లు కాలిపోగా కరెంటు మీటరు ముక్కలుగా పగిలిపోయింది. భారీ శబ్దంతో ఇంటి ముందున్న ఇనుప రేకులు 10 నిమిషాల పాటు ప్రతిధ్వనించినట్లు వేముల మల్లేశం తెలిపారు. మొత్తానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. రాత్రి 1 గంటలకు వర్షం పడడం మొదలుపెట్టింది. ఆ వర్షం మీద ఉరుములు మెరుగు అన్నీ చాలా అయినాయి. ఆ తర్వాత ఒకసారి మాకు సౌండ్ భయంకరంగా సౌండ్ వచ్చింది. ఆ నిధులకి వెళ్ళి కూర్చున్నాం. ఏమైందని చూసేసరికి బయటకు వచ్చేకల్లా మీటరు కాలింది. మీటరు పలిగి ఇట్లా అన్ని అక్కలే కింద పడ్డది. అది చూసుకుంటే భయపడకుండా అట్నే ఉన్నాం. సేపటి దాకా ఎక్కడ మనసం అవ్వట్లేదు. రేకులు కూడా భీమనం పట్టి 10 నిమిషాలకు అట్నే భీమని అన్నీ. ఇక ఆ తర్వాత లేచి కూర్చుంది. అట్నే కూర్చున్నారు. ఇట పక్క పొట్టలు ఇళ్ళ లేచింది. ఏమైంది సప్లగా అందరం అనుకున్నాం. మళ్ళీ ఇంతకే ఉన్నాం. ఇక శాంతినగర్ మాది మళ్ళీ ఏమేమి కాలిపోయినాయి? ఒక మోటార్ కాలిపోయింది, 5 ఫ్యాన్లు కాలిపోయింది, టీవీ కాలిపోయింది. మీటర్ 1 మీటరు, 5 ఫ్యాన్లు, 1 టీవీ. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నూతనంగా ఆసుపత్రిని డాక్టర్ జి సత్యనారాయణ స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి తన చేతుల మీదుగా గొల్లపల్లిలో జయ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ డెంటల్ కేర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ శంకర్, డాక్టర్ సతీష్, డాక్టర్ రాజు, డాక్టర్ సతీష్, డాక్టర్ విజయ్, డాక్టర్ వినోద్, డాక్టర్ గోపి అభినవ్, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ఆకాంక్ష, డాక్టర్ స్నేహ, డాక్టర్ సంధ్య, డాక్టర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
సార్ ఇక్కడ మీరు ధ్రువందే రాజా ధ్రువందే బృహస్పతి ధ్రువంద్ర ఇంద్ర కృష్ణ. ముందుగా నా సిరిసిల్ల పట్టణ ప్రజలకు నమస్కారాలు. నేను డాక్టర్ దినేష్ని, నాతో పాటు డాక్టర్ జయశ్రీ ఎగదండి అండ్ మరియు ఇతర గ్రూప్ డాక్టర్లతో పాటుగా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. రాచర్ల గొల్లబెల్లి గ్రామంలో జయ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ డెంటల్ కేర్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. నేను బేసికల్గా గంబ్రాపేట్ మండలానికి చెందినవాడిని. జయశ్రీ ఎగదండి గారు ఎల్లాడిపేట్ మండలానికి చెందినవారు. ఇది మా చిన్నప్పటి కళ. ఎంతోమంది పేద ప్రజలకు ఏదైనా చికిత్స పొందాలంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మా మండల ప్రజలు ఇక నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడే సరైన వైద్య సౌకర్యాలు అందించడానికి మేము ముందుకు రావడం జరిగింది. మా దగ్గర దంత చికిత్సలతో పాటు మల్టీ స్పెషాలిటీ అయినటువంటి జనరల్ ఫిజిషియన్ సేవలు కానీ, ఈఎన్టీ కానీ, లేకుంటే మానసిక వైద్య నిపుణులు కానీ తదితర ఇంకా ముందు కూడా ఇంకా మిగతా వైద్య సేవలను కూడా మీకు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం. ఇలాంటి వైద్య సేవలను ఇంటి మండల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, దాన్ని దూరం చేయడానికే మేము మీ ముందుకు వచ్చాము. ఇంటి అవకాశాన్ని మన మండల ప్రజలు సద్వినియోగపరుచుకుంటారని నా యొక్క మనవి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జయశ్రీ బీడిఎస్. ఇక్కడ దంత వైద్య నిపుణురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మన హాస్పిటల్లో రూట్ కెనాల్ చికిత్స, ఇంప్లాంట్, ఎక్స్ట్రాక్ట్, ఫిక్స్డ్ పళ్ళు అమర్చడం, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, జ్ఞానదంతం తీసివేత ఇట్లాంటి ఎన్నో సౌకర్యాలు కలవు. దీంతో పాటుగా జనరల్ ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉంటారు. సుదూర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఇక్కడే మా వైద్య సదుపాయాలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇలంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ అయ్యన్నగారి లింగారెడ్డి విగ్రహాన్ని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఇలంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో సర్పంచ్ గా ఎనలేని సేవలందించి స్వర్గస్థులైన అయ్యన్నగారి లింగారెడ్డి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయగా ఈ రోజు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కావంపల్లి మాట్లాడారు. నీతి నిజాయితీకి మారుపేరుగా గ్రామంలో అందరితో కలిసిపోయే మహోన్నతమైన వ్యక్తి లింగారెడ్డి అని కొనియాడారు. ఆయన అడుగుజాడలో ప్రతి నాయకుడు పయనించాలన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ కొత్త బస్టాండ్ లో కార్గో లాజిస్టిక్ సేవలు కరీంనగర్ రీజియన్ కార్గో మేనేజర్ వి రామారావు, సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు, ట్రాఫిక్ ఎస్ఐ అల్లం రమేష్ లు కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల పాత బస్టాండ్ లో రద్దీ అధికమైందని, వినియోగదారులు సౌకర్యార్థం మరియు కార్గో సేవలు మరింత విస్తరించేందుకు సిరిసిల్ల కొత్త బస్ స్టేషన్ లో కార్గో సేవలు ప్రారంభించారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కార్గో లాజిస్టిక్స్ సేవలు వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు. అలాగే రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని అన్న చెల్లెళ్ల అనుబంధం మరియు ఆప్యాయత ప్రేమను పంచడానికి మీ యొక్క రాఖీలు మరియు స్వీట్లు పంపడానికి కార్గో సేవలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టి2 మౌలి, కార్గో సేల్స్ టీమ్ లీడర్ రాజు, శేఖర్రావు, ఏజెంట్ రామకృష్ణ, ప్రవీణ్, గాలయ్య, రామరెడ్డి, చారి, ఆర్టీసీ ఉద్యోగులు, కార్గో వినియోగదారులు, రాజేశం, పండరి, ముకుందం, ఆంజనేయులు, రమేష్, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు. మరియు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, అలానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్గో మేనేజర్గా పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆర్టీసీలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్గో పార్సల్ సర్వీస్ నడవబడుతుంది. మరి ఏదైతే ఆర్టీసీ అంటే ప్రజా రవాణా సంస్థ, ప్రజల యొక్క సౌకర్యం కోసం నిర్మించబడిన సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రజా రవాణా సంస్థలో ఉన్నటువంటి కార్గో పార్సల్ సర్వీసు సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మరి సిరిసిల్ల పట్టణం అంటేనే చేనేత వస్త్రాలకి ప్రసిద్ధి చెందినటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రకాలైనటువంటి సిరిసిల్ల అనగానే ముందు గుర్తు చేసేది ఇక్కడ చేనేత వస్త్ర వ్యాపారం అనేది అందరికి విదితమే. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి
ఈ గృహలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత వస్త్రాలని ఇక్కడ తయారు చేయడం, ఇక్కడి నుంచి ఎన్నో రకాలైనటువంటి ప్రాంతాలకి సరుకు రవాణా చేయడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా మనకి ఇక్కడ కొత్త బస్ స్టాండ్లో మరి స్థానిక పట్టణ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, అలానే మా స్థానిక డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో మీ అందరి సమక్షంలో ఈరోజు మన రామకృష్ణ గారి కార్గో కౌంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా మేము కోరేది ఒకటే, మరి ప్రజా రవాణా సంస్థ ఈ సత్వర రవాణా కోసం, భద్రంగా రవాణా చేయడం కోసం ఆర్టీసీలో బస్సుల ద్వారా వెంటనే మీరు మార్నింగ్ బుక్ చేస్తే ఈవినింగ్ కల్లా హైదరాబాద్ చేరేటువంటి సరుకు రవాణా మా దగ్గర ఏర్పాటు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకైనటువంటి రాఖీ పౌర్ణమి ఒక వారం 10 రోజులు రాబోతుంది. మరి దీనికి అందరూ కూడా మహిళా మండలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, మరి రాఖీలు కానీ స్వీట్స్ కానీ మీ అన్నదమ్ములకి పంపించుకోవాలనుకుంటే మన ఆర్టీసీ కార్గో ద్వారా పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ యొక్క ఉన్నటువంటి మీ అందరూ కూడా ఈ కార్గో కౌంటర్కి సహకరించి అలానే ఆర్టీసీకి చేతులివ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభపరిణామం. ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి మన కార్గో సెంటర్ దినదిన అభివృద్ధి చెంది వ్యాపారం చాలా పెద్దగా అయింది. రోజుకి 23,000 రూపాయలకి టార్గెట్గా ఉన్న మన కార్గో వ్యాపారం 30,000కి మించి జరుగుతుంది. అక్కడ ఇరుకుగా ఉండడం వల్ల ప్లస్ ఇక్కడ మనకు చాలా అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త కౌంటర్ ఇక్కడ రావడం చాలా అందరికీ కూడా మంచి శుభపరిణామం అన్నమాట. అయితే ఈ పట్టణ ప్రజలు ఇప్పుడే సార్ చెప్పారు, చాలా మంచి అవకాశం ఉంది. అందరూ కూడా వినియోగించుకొని ఈ యొక్క కార్గోకి ప్లస్ మీ యొక్క అవసరాలన్నీ కూడా సత్వరమే ఇమీడియట్గా తీర్చుకోవడానికి ఈ కార్గో అనేది ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి అవకాశము. దీన్ని పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా వినియోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రెచ్చగొట్టే మాటలు మాట్లాడి 2,000 మంది ఉద్యమకారులను బలి చేసి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయమన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాము కూడా భాగస్వామ్యమయ్యామన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఏ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబాధిత కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని, విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమాషా కోసం పోలేదని, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఆయన వెళ్లారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌజ్బాయ్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవకాశం తీసుకోవడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల కంటే రాష్ట్రం లోపల ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఉండడు దాకా. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నియోజకవర్గంగా ఇక్కడ దీనికి కొంత ప్రత్యేకత ఉంటుంది. సరే, అధికారం ఉన్నప్పుడు ఎలక్షన్ల కంటే ముందు 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి మొన్న అధికారం కోల్పోయినా కూడా ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి చెప్పిన మాట మళ్ళీ చెప్పకుండా కొన్ని అయితే అసలు మేము చెప్పినవా లేదా అనేటువంటి స్పృహనే లేకుండా మాట్లాడినటువంటి అనేకమైనటువంటి విషయాలను మర్చిపోయి తెలంగాణ పేరు మీద ప్రజలకు తీరని ద్రోహం చేసినటువంటి ఇప్పుడు తెరాస బారాస నాయకత్వం చివరకు పార్టీ ఉనికిని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పాటు చేసుకున్నదంటే ఏం సందేహం లేదు. నిజంగానే ఇది కొత్త ఉద్యమ పార్టీ,
ఇది రాజకీయ పార్టీ కాదని చెప్పినటువంటి కేసీఆర్ మన నాయకత్వం అంతా కూడా దీన్ని ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా అధికారం లోపల ఉండడానికి మాత్రమే ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి విధంగా ఉన్న 10 సంవత్సరాలు కుప్పిగంతులు వేసి ప్రజల నిరాదరణకు నోచుకోకుండా వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాలు ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పాత్రను కూడా సరి అయినటువంటి విధంగా నిర్వహించలేకపోతా ఉన్నది అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. చూస్తున్నాం, మొన్న జరిగినటువంటి అసెంబ్లీలలో చూసాం, అసెంబ్లీ సమావేశాల్లో. మరి ఇక్కడ మన ఎమ్మెల్యే అధికారం ఉంటే తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి ప్రభావం చూపెట్టలేనటువంటి విషయాన్ని తేటతెల్లమైంది. వ్యక్తులుగా వీళ్ళు అధికారానికి రావడానికి మాత్రమే ఎక్కడెక్కడో అక్కడ బయట విదేశాలలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమం పేరు మీద నడిచినటువంటి పార్టీల అధికారానికి రావడం, ఆ తర్వాత వచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనేటువంటి విషయం లోపల తాము, తమ బంధువులు, తమ అనుయాయులు, లేకపోతే తమ కుటుంబము వందల వేల లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి ఇవాళ ఈ రాష్ట్రం యొక్క తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ నాయకత్వం కనీసం ఒక ప్రతిపక్షంగానైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించి ఒక మంచి సూచనలో సలహాలు ఇచ్చి అరే పర్వాలేదు వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా కూడా పనికొస్తారు, అధికారంలో కాకుండా ప్రతిపక్షంగా కూడా వీళ్ళు సూచనలు చెప్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకుండా అంత దిగ్మాలిన వ్యవహారం మొత్తం. అదేదో పెద్ద మరి హరీష్ రావు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళిద్దరైతే ఏం మాట్లాడతారో ఇక మొత్తానికి అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలని చెప్పి చాలా మంది అనుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. జరిగింది ఏంది, చివరకు ఏ విషయాన్నైనా కూడా విమర్శ చేయాలి. విమర్శ చేయించడం ఒక ప్రతిపక్షాలుగా సద్విమర్శ చేయడము లేదా విమర్శించినటువంటి మాకెంత వరకు ఆపాదించబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. మాట్లాడినటువంటి ప్రతి మాట ప్రతి విమర్శ కూడా అది ఒక కువిమర్శ. అసలు గత 10 సంవత్సరాలు మేమేం చేసినాం ఈ ప్రభుత్వం లోపల, ఈ మాటలకు మేమేమన్నా మాకేమన్నా వర్తిస్తాయా ఇవి అనేటువంటి సోయి కూడా లేకుండా అక్కర్లేనటువంటి మాటలు మాట్లాడేటప్పటిదాకా కూడా. నిన్న కూడా ముఖ్యమంత్రి అక్కడికి విదేశాలకు పోతే ఏమన్నా ముఖ్యమంత్రి అక్కడ ఏమన్నా ఎలక్షన్ నిలబడతారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటారు. మీకు ఏది విమర్శించాలి, ఎందుకు విమర్శించాలి, దేని కొరకు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది నాయకత్వానికి చెప్తాము. అధికారం పోయిన తర్వాత అధికారం ఉన్నంతసేపేమో స్పృహ లేదు, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు నిస్పృహతో ఏది పడితే మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు వాళ్ళ 8 నెలల కాలం లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి ప్రజల లోపల ఒక మంచి పేరును సంపాదించేటువంటి దిశగా ముందుకు పోతున్నది. ఇది నిర్వివాదాంశమైనటువంటి విషయంగా పరిగణిస్తాం. అందరికీ మొదలు ఏ నిధులు, ఏ నీళ్లు, ఏ నియామకాల పేరు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అనేటువంటి పేరే చెప్పలేకుండా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయింది. టీఆర్ఎస్ అంటే కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, బడుగు వర్గాల వారు మాత్రమే కాకుండా సబ్బండ వర్గాలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ రచయితలు, కవులు, తర్వాత తెలంగాణ విలేకరులు, పాత్రికేయులు, ఇట్లా అనేకమైనటువంటి సంపన్న వర్గాలతో కూడినటువంటి ఈ సమాజం యొక్క ఆశలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి నీరుగార్చి ఇవాళ ఆ సమాజం దగ్గర పోయి కనీసం వాళ్ళ పేరు కూడా తీసేటువంటి పరిస్థితి లేకుండా ఎవరెవరి పేరు చెప్పుకొని ఎవరెవరి ఆశయాలను ముందర వేసుకొని వాళ్ళ మనం ఈ పార్టీ మనుగడ సాధించే అధికారానికి వచ్చిందో వాళ్ళకి ఏమాత్రం కూడా మేలు కలిగేటువంటి విధంగా పనిచేయకుండా ఇవాళ 10 సంవత్సరాల కాలం వెల్లకొచ్చింది. దాదాపు ఈ ఉద్యమం లోపల 1500 నుంచి 2000 మంది
మరి ప్రాణాలను కోల్పోవడం జరిగింది తెలంగాణ ఆశయ సాధన కొరకు.